హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. ఈరోజు మరో మంచి వీడియోని మీ ముందుకు తీసుకొచ్చానండి. అది టమాటా పచ్చడి. 6 నెలల వరకు నిల్వ ఉంటుంది, కానీ ఎండబెట్టే పని లేదండి. ఎండబెట్టకుండా 6 నెలల వరకు ఎలా నిల్వ ఉంటుందో ఈ వీడియోలో మీరు చూసేయండి. ముందుగా నేను 1 కేజీ టమాటాలను అయితే తీసుకున్నానండి. ఇలా బాగా పండిన టమాటాలను 1 కేజీ తీసుకుని కడిగి ఒక క్లాత్తో తుడిచి పెట్టుకోండి. ఇవి ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ టమాటా పచ్చడి నెయ్యి వేసుకుని తింటే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. ఇలా టమాటాలని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు 1 స్పూన్ మెంతుల్ని వేయించుకుంటున్నానండి. మెంతులు వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే మెంతులు అనేవి మాడిపోతాయండి. మెంతులు మాడకుండా దోరగా వేగేటట్టు బాగా వేయించుకోండి సిమ్లో పెట్టుకుని. అప్పుడే మనకు పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ టమాటా పచ్చడిలో ఇలా మెంతులు వేపుకుని పౌడర్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మెంతులు అనేవి వేగినాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత 2 స్పూన్ల ఆవాలను కూడా వేసుకుని వేపుకుంటున్నానండి. ఇవి చిట్టపట్టలాడే వరకు వేపుకుంటే సరిపోతుంది. మెంతులు అయితే ఎక్కువసేపు పడుతుంది వేపడానికి, కానీ ఆవాలు అనేవి తొందరగా వేగిపోతాయండి. ఇలా ఈ పచ్చళ్ళలో ఆవపిండి మెంతిపిండి వేయడం వల్ల వేపుకుని చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీరే అంటారు చాలా బాగుందని. ఇప్పుడు కప్పుతో కొలుసుకుంటున్నానండి. ఇవి 8 కప్పుల వరకు అయినాయి టమాటా ముక్కల్ని. నేను ఎందుకు కప్పుతో కొలిసి వేసుకుంటున్నానంటే, మనం కారం వేసుకునేటప్పుడు అలాగే చింతపండు వేసుకునేటప్పుడు కూడా కొలత అనేది కరెక్ట్గా ఉంటుందండి. మనం ఇలా కప్పుతో కొలుసుకుని వేసుకున్నామంటే అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు కొద్దిగా టమాటా రసం అనేది ఉంది, అది కూడా ఇందులో వేసేసుకుని టమాటా ముక్కలు బాగా మెత్తబడేటట్టు మగ్గించుకోవాలండి. మనకి వేసవికాలం వచ్చిందంటే టమాటా పచ్చడి, అలాగే ఆవకాయ, మాగాయ, అలా వడియాలు, అప్పడాలు, ఇలా పచ్చళ్ళు అవి పెట్టుకుంటూ ఉంటామండి. కానీ ఈ పచ్చడి ఎండతో పని లేకుండానే చాలా బాగుంటుందండి. నిల్వ కూడా ఉంటుంది. బయట ఉంచుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు ఈ టమాటా పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఇప్పుడు 8 కప్పుల టమాటా ముక్కలను వేసుకున్నాను కదండి. 1 కప్పు చింతపండు అనేది వేసుకుంటున్నానండి. మనకి 8 కప్పుల టమాటా ముక్కలకి 1 కప్పు చింతపండు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 1/2 కప్పు కళ్ళుప్పుని వేసుకున్నాను. ఇలా టమాటా ముక్కల్లో కళ్ళుప్పు వేసుకోవడం వల్ల ముక్క అనేది తొందరగా మగ్గిపోతుందండి. చూడండి, టమాటా అనేది బాగా మెత్తగా మగ్గింది. ఇప్పుడు స్టవ్ అనేది ఆపేస్తున్నానండి. ఇవి మామూలు దేశవాళీ టమాటాలండి. మామూలు టమాటాలనే వేసుకుని చేసుకోవచ్చు. టమాటా ముక్కలు అనేవి చల్లారినాయండి. ఇప్పుడు 1 కప్పు కారం వేసుకుని కలుపుకుంటున్నాను. టమాటా ముక్కలు చల్లారిన తర్వాత కారం వేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ అనేది పట్టుకోవాలండి. ఈ టమాటా పేస్ట్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా వేపి పెట్టుకున్న ఆవాలు, మెంతుల్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్లా చేసుకోవాలండి. ఇది చాలా మెత్తగా ఉండాలండి. మనం దీన్ని జల్లించుకోం కాబట్టి మిక్సీ పట్టుకున్నప్పుడే మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలో ఈ టమాటా ముక్కలు అనేవి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుంటానండి. ఈ టమాటా ముక్కలు మిక్సీలో వేసుకొని మెత్తగా మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ అనేది పట్టుకోవాలి. ఈ టమాటా పచ్చడి అనేది రైస్లోకే కాకుండా టిఫిన్లో కూడా చాలా బాగుంటుందండి. టమాటా ముక్కలన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఒక పెద్ద గిన్నెలో వేసుకోండి. వేసుకున్న తర్వాత మెంతులు, ఆవాలు పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి కలిసేటట్టు. మీరైతే ఒకసారి ఉప్పు చూసుకోండి. నేను వేసిన ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులో నేనైతే వేరుశనగ నూనె అనేది వేసుకున్నానండి. మీరైతే మీ ఇంట్లో వాడుకునే నూనె వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత 1 కప్పు ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లి రేకల్ని వేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 10-15 ఎండుమిర్చి, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఏ పచ్చడిలోనైనా సరే మామూలు నూనె వేసుకునే కంటే ఇలా నువ్వుల నూనె వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందుకనే నువ్వుల నూనె వేసుకుని పోపు అనేది వేసుకుంటున్నాను. ఈ పోపు అనేది వేగిందండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆపేస్తున్నాను. ఆపిన తర్వాత ముందుగా చేసి పెట్టుకుని పచ్చడిని ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకుంటే మనకి 6 నెలల వరకు నిల్వ ఉండే పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టేనండి. నేను మన ఛానల్లో రొయ్యల ఆవకాయ, అలాగే చికెన్ ఆవకాయ, మటన్ ఆవకాయ,
దోసకాయ ఆవకాయ, దొండకాయ ఆవకాయ, ఇలా అన్ని రకాల పచ్చళ్ళు అనేవి పెట్టానండి. మీకు కావాలంటే మన ఛానల్లోకి ఒకసారి వెళ్ళి చూసుకోండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక బాక్స్లోకి కానీ ఒక డబ్బాలోకి కానీ తీసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీకు ఎంత కావాలితే అంత తీసుకుని బయట ఉంచుకున్నారంటే 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి, పాడవకుండా. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.